బంద్ అనగానే బైక్లు వేసుకొని రోడ్ల మీద మరి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏం చేస్తో చూడాలి. ఓకే, గవర్నమెంట్ ఉంది కదా, అవును, గవర్నమెంట్ ఇప్పుడు దాడులు జరిగినంటే గవర్నమెంట్ చేతగాని గవర్నమెంట్ అయినా అలా ఏదైతే ఇప్పుడు దాడి ఒక్క షాప్ మీద దాడి జరిగినా కానీ ఈ ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాల్సిందే. ఓకే, ఎందుకంటే హోమ్ మినిస్టర్ లేకుండా ఉన్నటువంటి ప్రభుత్వం ఇది. ఓకే, హోమ్ మినిస్టర్ సీఎం గా ఉన్నాడు కాబట్టి బాధ్యుడు ఏం జరిగినా ఒక్కడి మీద దాడి జరిగినా బాధ్యుడు సీఎం అవుతాడు. ఓకే, ఖచ్చితంగా ఈ బాధ్యుడు సీఎం అవుతాడు. ఒక దుకాణం మీద దాడి జరిగినా ఒక వ్యక్తి మీద దాడి జరిగినా. ఓకే. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం మాట్లాడాలి రవీంద్ర గారు, ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి ఈ ఉద్యమం అనేసి మాట్లాడుతున్నారు కదా, లేకపోతే గో బ్యాక్ మార్వాడి అనే నినాదాలు చేస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మార్వాడీస్ దగ్గర డబ్బులు చాలా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గర సెటిల్మెంట్ చేసుకోవడానికి డబ్బుల కోసం లేకపోతే ఇంకా వేరేగా ఏమైనా అనుకోవచ్చు. అట్లా ఆ కోణంలో కూడా ఆలోచిస్తే మార్వాడి గోబ్యాక్ అంటే మార్వాడి డబ్బులు ఎందుకు ఇస్తాడండి? గోబ్యాక్ అన్నాక డబ్బులు ఎందుకు ఇస్తాడు? వీళ్ళు ఏంటంటే వీళ్ళని గోబ్యాక్ అని అంటే బెదిరించడమే కదా ఇక్కడ జరుగుతుంది. అంటే